హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం మంచి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం. ఒక వ్యక్తి మన కంపెనీని ఆదరిస్తే అంతగా ఆదరిస్తాడా అనే విధంగా ఉంటుందండి ఈ యొక్క టాపిక్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు క్లియర్గా వినండి, మీకు ఒక స్పష్టత వస్తుంది వాటి గురించి. ఓకేనా? అలాగే మీరు ఈ యొక్క వీడియోని చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. మనలాంటి ఫౌండర్స్ ఎంతోమంది ఉన్నారు. మీరు లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఫౌండర్కి ఈ యొక్క వీడియో చేరవేస్తుందండి. డన్ డన్. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఎస్టర్డే చెప్పిన విధానంలో మనకు ఒక వ్యక్తి ఉన్నారండి. క్రిస్టియన్సన్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ మాట్లాడుతున్నాను, గత కొన్ని రోజుల నుంచి ఆలోచించాను. మొదటిగా అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. చాలామంది యూట్యూబ్ లైవ్లు చేస్తున్నారు, అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో నాకు ప్రత్యేకంగా ఒక వీడియో తాకింది. డేవీ రోజల్స్ గారి ఆయన మాటల్లో రెండు విషయాలు నన్ను బాగా ఆశ్చర్యపరిచాయి అన్నట్టు చెప్పారండి. ఒక వ్యక్తి డేవీ రోజల్స్ అని చెప్పేసి మన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి లైవ్ చేస్తూ ఉన్నారనమాట. ఆయన వీడియో మన క్రిస్టియన్సన్ గారు చూశారు. దానిలో ఒక ఆశ్చర్యమయ్యే ఒక సంఘటన ఉందన్నట్టు చెప్పారు. అదేంటో తెలుసుకుందాం. ఆయన చెప్పారు, నేను ఉత్పత్తిలో ప్రోడక్ట్ పెట్టుబడి పెట్టలేదు. ఆయన ఏమంటున్నారంటే, నేను ఏ ప్రోడక్ట్లో కూడా పెట్టుబడి పెట్టలేదు. నేను యాష్ ముఫారెలో పెట్టాను. సూపర్ అండి. నేను యాష్ ముఫారెలో పెట్టుబడి పెట్టానన్నాడండి. అంటే ఆయన యాష్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మనుషుల కోసం చేస్తున్న పనిపైన నమ్మకం ఉంది. సూపర్. ఆయన ఇంకో మాట చెప్పారు, నేను 60 సంవత్సరాలు వయసులో ఉన్నవాడిని. నేను విరిగిపోయిన బ్రోకెన్ వ్యక్తిని. ఎవరు నన్ను ఉద్యోగానికి కూడా తీసుకోరు. చూడండి, ఆయన 60 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ఆయన పడిపోయిన వ్యక్తి, బ్రోకెన్ అయిన వ్యక్తి. ఓకేనా? ఎవరు కూడా ఆయనని ఉద్యోగంలో కూడా తీసుకోరంట. ఆయన ఒక్కసారి పడిపోయి తల కావచ్చు, వెన్నుముక్క బాగా వెన్నుముక్క కూడా గాయపడిందని చెప్పారండి. ఇప్పుడు శారీరకంగా పని చేయలేరు, కానీ ఆ మాటల్లో ఉన్న బాధ, నిజాయితీ నన్ను బాగా తాకింది. క్రిష్ అంటున్నారు, మనలో చాలామంది కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. వయసు వల్ల, జీవితంలో ఎదురైన కష్టాల వల్ల నేను ఇంకా సాధించలేను అనుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ అదే యాష్ ముఫారే గారు విక్టరీ విత్ యాష్ ద్వారా మార్చబోతున్నారు. నిజమే అండి, ఈయన చెప్పింది. ఎంతోమంది ఉన్నారండి, ఏదో చిన్న చిన్న కష్టాలు రాగానే మనం ఏది సాధించలేము, అక్కడికే స్టాప్ అయిపోతాము, ఇంకా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేము, మన జీవితం ఇంతకే అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదే యాష్ ముఫారే గారు విక్టరీ విత్ యాష్ ద్వారా మార్చబోతున్నారు. నిజమండి. నేను ఎక్కువగా నమ్మేది ఒకటి చెప్తానండి. నేను ఎప్పుడూ బాగా నమ్ముతూ ఉంటాను ఈ మాట. మీ అందరికీ చెప్తా ఉన్నాను. భగవంతుడు మనకు డబ్బునివ్వడండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే డబ్బునివ్వడు. మీరు 2 చేతులు జోడించి భగవంతుని దగ్గరికెళ్ళి నాకు ₹1,00,00,000 కావాలి అని 2 చేతులు జోడించి అడగండి. మీకు ఆ ₹1,00,00,000 ఇవ్వడు. నాకు ₹1,00,000 కావాలని అడగండి. మీకు ఆ ₹1,00,000 ఇవ్వడు. కానీ ఆ ₹1,00,000 సంపాదించుకునే ఒక మార్గం ఇస్తాడు. ఆ ₹1,00,00,000 సంపాదించుకునే ఒక మార్గం, ఒక దారి చూపిస్తారు. నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు ₹1,00,00,000 వస్తాయి. నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు ఒక ₹1,00,000 వస్తాయి. అంటే ఆపర్చునిటీస్ మాత్రం ఇస్తారండి. మనం ఆపర్చునిటీస్ మనం ఎప్పుడైతే గ్రాబ్ చేస్తామో, ఎప్పుడైతే యుటిలైజ్ చేసుకుంటామో, మన లైఫ్‌లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అంటే దాన్ని మనము ముందుకు తీసుకెళ్తామో, మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడే మనం ఆ యొక్క మనం ఏదైతే కోరుకున్నామో అది నెరవేరుతుంది. సో ఆపర్చునిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. నేను ఎక్కువ నమ్మేది అదే అండి. ఓకే, నో ప్రాబ్లమ్. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రాజెక్టు డబ్బు గురించి కాదు.
ఇది బ్రోకెన్ వ్యక్తుల హోప్, ఆశ ఇవ్వడానికి. అవునండి. ఈ ప్రాజెక్టు డబ్బు గురించి కాదు. ఓకేనా? ఒక వ్యక్తికి ఒక ఆశ పెంచడానికి. ఆశ అనంటే హోప్స్ అంటే ఏదో హైప్స్ పెంచడం కాదండి. ఓకేనా? చాలామంది బయట నేను జీవించలేను ఇంకా, నేను బ్రతకలేను అని అన్నవాళ్ళు మన భారతదేశంలో అయినా కావచ్చు, వరల్డ్ వైడ్‌లో కావచ్చు, దాదాపుగా చాలామంది ఉన్నారు. ఒక 30% మంది ఉన్నారు. అది కూడా ఈ టాపిక్‌లో వస్తుందండి. అది కూడా కవర్ చేద్దాం. ఓకేనా? సో, వాళ్ళందరికి ఒక హోప్, నేను జీవించగలను, నేను బ్రతకగలను అనే హోప్ ఇవ్వడానికండి. ఏ వయసు, ఏ పరిస్థితిలో ఉన్నా కుర్చీలో కూర్చొని ఫోన్ లేదా కంప్యూటర్‌తో పని చేయవచ్చు. అదే విక్టరీ విత్ యాష్ అందించే అవకాశం. సూపర్బ్ అండి. విక్టరీ విత్ యాష్ ఇచ్చే అవకాశం ఏంటని చెప్తా ఉన్నారిక్కడ. మీరు కుర్చీలో కూర్చొని ఒక మొబైల్ ఉంటే చాలు, లేదా మీ దగ్గర ఒక ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉంటే చాలు, మీరు ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నట్టు మాట్లాడారండి. అంటే ఎక్కడ కూర్చున్నా కూడా ఒక అవకాశం ఇస్తుంది విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్. మీ దగ్గర మొబైల్ ఉన్నా చాలు అని అంటున్నారండి. యాష్ గారు మదర్ తెరిసా లాంటి మిలియన్ల మంది దయగల మనుషుల్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక మనుషుల సహాయం చేసే మిషన్. సూపర్ అండి. నిజమే అదైతే. ఒక మనుషుల సహాయం చేసే, మనుషులకు ఒక సహాయం చేసే మిషన్ అండి ఇది. నిజమే. ఇప్పుడు ఆయన నిజంగా అంటే డబ్బు పరంగా సంపాదించాలనుకుంటే ఎవరిని ట్రైన్ చేయడు. దట్స్ ఫ్యాక్ట్. ఓకే. సో, దట్స్ ఫ్యాక్ట్ అండి. ఆయన ఇంకొక మాట చెప్పాడు రీసెంట్ గ్లోబల్ మీటింగ్‌లో. మీరు ఈ యొక్క ట్రైనింగ్ ఏదైతే నేర్చుకోబోతున్నారో, నెక్స్ట్ నేనిచ్చే ట్రైనింగ్ విక్టరీ విత్ యాష్‌లో ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేది ఏదైతే నేర్చుకుంటున్నారో, ఆ ట్రైనింగ్ మీరు మన కంపెనీకే ఉపయోగించుకోకపోయినా పర్లేదు. మీరు ఎక్కడైనా కూడా, ఏ గ్లోబల్‌లో అయినా కూడా, ఏ డిజిటల్‌లో అయినా కూడా, ఏ బిజినెస్‌లో అయినా ఉపయోగించొచ్చని చెప్పాడండి. ఎవరు చెప్తారండి అలా? ఆ మాట కూడా చెప్పాడాయన. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ క్రిష్ చెప్తున్నారు, మన పని డబ్బు సంపాదించడం కాదు. మన చుట్టూ ఉన్న బ్రోకెన్ మనుషుల్ని గుర్తించి వాళ్ళకి హోప్ ఇవ్వాలి. ప్రపంచంలో 8 బిలియన్స్ మంది ఉన్నారు. అందులో 5 బిలియన్స్ మంది ఆన్‌లైన్‌లో ఉన్నారు. అవునండి. వారిలో 40-60% మంది బ్రోకెన్‌గా ఫీల్ అవుతున్నారు. కరెక్ట్. నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 40-60% మంది బ్రోకెన్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను ఏది చేయలేనా ఏంటి అన్నట్టు. ఓకేనా. సో, విక్టరీ విత్ యాష్ వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని దారి తీస్తుంది. నిజమే అండి. విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక మంచి దారైతే తీస్తుంది. యాష్ గారు చెప్పినట్లు ఇది అందరికీ సమానమైన విలువ ఇస్తుంది. ఎవరు మొదట జాయిన్ అయినా, ఎవరు తర్వాత జాయిన్ అయినా అందరికీ ఒకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఉచితం, ఫ్రీ. మనం ముందు జాయిన్ అయినా, లేదంటే వెనక జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా మనకు అందరితో సమానమే ఉంటుంది. ఓకేనా. నువ్వు ఒకటో మెంబర్ అయినా, రేపు రోజున నువ్వు 10,00,000లో మన విక్టరీ విత్ యాష్‌లో 10,00,000 మెంబర్ జాయిన్ అయ్యారు. నీది 10,00,000 ఐడీ అయినా కూడా నువ్వు ఒకటో వాడితోనే సమానమండి. అండ్ ముఖ్యంగా ఇది ఉచితం, ఫ్రీ. విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉచితం అండి, ఫ్రీ. క్రిష్ చివర్లో చెప్తా ఉన్నారు, బ్రోకెన్ వ్యక్తులని కనుక్కోండి. వాళ్ళకు సహాయం చేయండి. కోపం, అసూయ వదిలేయండి. ప్రేమ, దయతో జీవించండి. అవునండి. కోపం, అసూయ, ద్వేషాలు ఎవరి పట్ల మనం పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రేమనే చూపించాలి. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్లీ వీడియోస్ చేస్తా ఉన్నాం మనం. ఇన్ఫర్మేషన్స్ ఇస్తా ఉన్నాం. 90% చాలా మంచి కామెంట్స్ పెడతారు. సూపర్ అండి. మీరు మంచిగా చెప్తా ఉన్నారు. మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తా ఉన్నారన్నట్టు ఒక మంచి కామెంట్స్ వస్తా ఉన్నాయి. దాదాపుగా 90% మంది అండి. నాకు పర్సనల్‌గా వాట్సాప్‌లో కూడా టెక్స్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 90% ఉన్నారు. 90%. రిమైనింగ్ ఆ 10% వాళ్ళు నెగెటివ్ అని నేను చెప్పను. బట్ కొన్ని సందర్భంలో వాళ్ళు కూడా మన కంపెనీలో హోప్స్ పెట్టుకొని ఉన్న వాళ్ళే అందరూ. బట్ సిట్యుయేషన్స్ తగ్గట్లు వాళ్ళు అలా మారిపోయారు అంతే తప్ప, వాళ్ళు పాపం నెగెటివ్ ఏం కాదు. వాళ్ళు కొంచెం చిన్న కామెంట్స్ పెడతా ఉంటారు కొంచెం బ్యాడ్‌గా. సో, వాటన్నిటిని నేను పట్టించుకోను. వాళ్ళు ఆ మాట అన్నారని చెప్పేసి నేను వాళ్ళ పైన ద్వేషం పడను, కోపం పడను. నిజంగంటే ఎవరి పట్ల కోపం అనేది, ద్వేషం అనేది చూపించకూడదు. అలానే ఇక్కడ క్రిష్ గారు కూడా అదే చెప్తా ఉన్నారండి. నేను కూడా అదే ఫిలాసఫీలో నేను ఫాలో అవుతా ఉంటాను. ఎవరిని పట్ల నేను ద్వేషాన్ని గాని, కోపాన్ని చూపించను. ప్రతి ఒక్కరి పట్ల మనము మంచిగా, అందరితో సంతోషంగా, నవ్వుతూ
మాట్లాడించాలండి. యాష్ ముఫారే మన జీవితాలను మార్చబోతున్నారు. విక్టర్ విత్ యాష్ అనేది కొత్త ఆశను తీసుకువచ్చే ప్రయాణం. అవునండి, విక్టర్ విత్ యాష్ అనేది ఒక కొత్త ఆశను తీసుకొచ్చే ప్రయాణం. ఈ లైవ్ మెసేజ్లో క్రిస్టియాన్సన్ గారు చెప్పినది మీకు అంత క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకేనా. ఇంకోటి, ఈ యొక్క రెడ్ రిఫండ్ గారు లైవ్లో కూడా ఒక మాట చెప్పారండి ఈరోజు. ఏం చెప్పారంటే ఆయన, సో ఈ 6 లక్షల మంది మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో దాంట్లో మనల్ని ఫైనలైజ్ చేసింది 60 మందిని మాత్రమే. మరి మేమంతా ఎటుపోవాలి సార్, 60 మందిని మాత్రమే మీరు ఫైనలైజ్ చేశారు, మరి మిగతా వాళ్ళందరూ ఎటుపోవాలన్నట్టు ఒక క్వశ్చన్ అడిగారండి. అంటే ఆయన ఒకటి చెప్పారండి, ఒక క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ప్రియారిటీ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారో 60 మందికి మాత్రం వెళ్తుంది. విక్టరీ విత్ యాష్తో కలిసి వాళ్ళు లర్నింగ్ నేర్చుకుంటారు. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఫేజ్లో రోల్ అవుట్ చేస్తుందన్నట్టు చెప్పారండి ఆయన. ఓకేనా. సో కంపెనీ ఫస్ట్ బ్యాచ్ ప్రియారిటీ పీపుల్తో వర్క్ చేస్తుంది, తర్వాత సెకండ్ బ్యాచ్ దెన్ అదర్స్ అనమాట. సెకండ్ బ్యాచ్లో మిగతా వాళ్ళందరూ ఫేజ్లో రోల్ అవుట్ చేస్తుంది. అందరికీ సేమ్ వాల్యూ అండ్ సేమ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఎర్లీగా లేట్గా జాయిన్ అయ్యాం కదా, డిఫరెన్స్ ఏమైనా ఉందంటే నో, ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ వాల్యూ ఉంటుంది, సేమ్ పొజిషన్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనా. సో ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇంకొకరు ఒక క్వశ్చన్ అడిగారు ఎస్టర్డే, సార్ మనకు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుందన్నారు, ఈ మంత్లో బిజినెస్ లాంచ్ అవుతుందని అన్నారు. నిన్ననే దానికి ఆన్సర్ కూడా ఇచ్చానండి, మళ్ళీ చెప్తా ఉన్నాను. విక్టరీ విత్ యాష్ అనేది జస్ట్ ప్లాట్ఫామ్, అది బిజినెస్ కాదు. మనకు నెక్స్ట్ బిజినెస్ వేరేది. ఈ విక్టరీ విత్ యాష్లోకి వెళ్తే నెక్స్ట్ బిజినెస్ గురించి మనకు తెలుస్తుంది. అంత ట్రైనింగ్ అయిపోయాక లర్నింగ్ నేర్చుకున్న తర్వాత మేబీ 2026 జనవరి మంత్లో ఒకవేళ లాంచ్ అయ్యొచ్చేమో. ఓకేనా. బట్ ఈ డిసెంబర్ మంత్ లోపల మనకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. క్లియర్. సో ఈ వీడియోలో ఇంతే ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను అందించాలని నేను అనుకుంటున్నాను. అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీతోటి ఫౌండర్స్కి కావచ్చు, మీతోటి ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్క ఫౌండర్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. అలాగే మన యాష్ ముఫారే గారి లైవ్ ఏదైతే జరిగిందో ఆ లైవ్కి సంబంధించిన వీడియో కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు టాప్లో ఇంకా ఎవరైతే అది చూడలేదో అది చూడండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, ఎందుకంటే ప్రతిదీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే మన ఛానల్ విచ్ మీన్స్ లైక్ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ఎస్కే అఫీషియల్ గ్రూప్ అనేది. ఇంకా ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఓకేనా. సో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. క్లియర్. ఓకే అండి. సో ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ ఇంకా ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని మీ ముందు రోజు తెలియచేయడానికి ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ మీ ముందు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.